అనంగనంగా అక్బర్ బీర్బల్ ఉన్నారట. అయితే ఒకరోజు ఆగ్రాల వాళ్ళు కొంచెం పర్యటించడానికి బయలుదేరిండ్రు. రాజు బీర్బల్ ఇద్దరు పర్యటిస్తుంటే అక్కడ అన్ని బావిలు ఎండిపోయి ఉన్నాయట. చేద బావులు అన్నీ ఎండిపోయి ఉన్నాయట. దేంట్లో నీళ్లు లేవట. చూసుకుంటూ చూసుకుంటూ పోతున్నారట. అక్కడక్కడ ఆవులు కనబడుతున్నాయట, గోజలు కనబడుతున్నాయట. చూసుకుంటూ చూసుకుంటూ పోతుంటే ప్రజలు కూడా వీళ్ళతో పాటు నడుచుకుంటూ అన్ని బావిలు చూయించుకుంటూ ఇవి ఎండిపోయినాయండి, అవి ఎండిపోయినాయండి అండి, మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, మాకు బావిలు తోడివ్వండి, నీళ్ళకు కష్టమవుతుంది అని చెప్తున్నారట ప్రజలందరూ. సరే అని రాజుగారు అంటుండట. అట్లనే ఒక బావి దగ్గరికి పోయి నిలబడ్డారట. కొంచెం అక్కడ నీడ ఉన్నదట, చెట్టు ఉన్నదట. అక్కడ పోయి నిలబడ్డారట బావి చూసుకుంటూ. అయ్యో అన్నీ ఎండిపోయినాయి, పాపం ప్రజలకు ఎంత కష్టమవుతున్నదో నీళ్లకు, ఇవన్నీ తోడియాలి, ఇంకా లోపలికి తోడిస్తే నీళ్ళ ఊటలు పెరుగుతాయి కదా అని చెప్పేసి రాజుగారు బీర్బల్ అనుకుంటున్నాడు. ఇట్లా ఆలోచిస్తూ ఆలోచిస్తూ రాజుగారికి ఒక ఆలోచన వచ్చిందట. ఒక ఆలోచన వచ్చిందట. వచ్చి ఏం చేసిండట, తన చేతికి ఉంగరం ఉన్నదట, వజ్రపు ఉంగరం. చాలా ఖరీదు ఉంటుంది, రాజుగారి ఉంగరం అంటేనే ఖరీదు. ఆ ఉంగరం తీసి బావిలో వేసిండట. బావిలో పడేసిండట. అందరూ ఇట్లా చూస్తుండట. అయ్యో రాజుగారు ఏంది అట్లా ఉంగరం తీసి బావిలో వేసిండు, అనుకోకుండా పడ్డదా రాజుగారే వేసిండా అనుకుంటున్నాడు. అనుకోగానే బీర్బల్ అడిగిండట, రాజా ఇట్లా ఉంగరం ఎందుకు వేసిండ్రు మీరు అని. అనగానే ఈ బావిలో నీళ్లు లేవు కదా, మొత్తం ఎండిపోయి ఉన్నది. ఇప్పుడు నేను ఉంగరం వేసినా అది కనబడుతుంది, లోపల కంటికి కనిపిస్తున్నది. ఈ ఉంగరం ఎవ్వరు తీసినా సరే ఉంగరాన్ని ముట్టుకోకుండా తీయాలి, ముట్టుకోకుండా ఈ ఉంగరం తీసి నాకు ఇయ్యాలి అని చెప్పిండట. చెప్పంగానే అయ్యో బావిలు ఎండిపోయినాయి అని చూపిస్తాడు, ఉంగరం ఇండ్లేసి ముట్టుకోకుండా తీయమంటాడు ఏంది రాజు. ముట్టుకోకుండా ఎట్లా తీస్తాం, పోనీ నీళ్లుంటేనేమో చేద వేసన్నా, చేద వేస్తే నీళ్ళలోకి ఉంగరం వస్తుంది, పైకి తీస్తారు. ఇప్పుడు అందులో నీళ్ళే లేవు, దిగొద్దు, దిగకుండా ముట్టుకోకుండా ఉంగరం తీయమంటున్నాడు, ఎట్లా తీస్తామని అందరు ప్రజలంతా అనుకుంటున్నారు. అనుకొని మా నుంచి కాదు మా నుంచి కానీ మా నుంచి కానీ అందరు చెప్పేసినారు. చెప్పేసిన తర్వాత బీర్బల్ ఏమన్నాడట, రాజా నేను తీస్తా, ముట్టుకోకుండా నేను తీస్తా, ఎప్పటి వరకు తీయాలనో మీరు చెప్పండి అన్నాడట. అనగానే రేపటి వరకు తీసి నాకు ఇస్తే చాలు అన్నాడు. అనగానే సరే రాజా నేను తీస్తాను అనగానే అక్బర్ అక్కడి నుంచి ఒక 4-5 భటులను అక్కడ పెట్టి, ఈ బీర్బల్ ఉంగరం ముట్టుకోకుండా తీసి నాకు ఇవ్వాలి, మీరే ఇక్కడ ఉండాలి, సాక్ష్యం మీరే కావాలుండాలి, సాక్ష్యం మీరే ఉండాలి అనగానే ప్రజలు కూడా మేముంటాం ఎట్లా తీస్తాడు బీర్బల్, ఎట్లా తీస్తాడు, ముట్టుకోకుండా ఎట్లా తీస్తాడు అని అందరూ అనుకుంటున్నారు. ఇంతట్లోకి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన తర్వాత ఈ బీర్బల్ ఏం చేసిండట, అక్కడ చుట్టుపక్కల ఆవులు బర్రెలు తిరుగుతున్నాయట. ఆవు పేడ బర్రెల పేడ ఉంటుంది కదా, పోయి కొద్దిగంత పేడ ముద్ద తెచ్చిండట. తెచ్చి బావిలో కొద్ది వంగి కరెక్ట్ ఉంగరం మీద పడేటట్టు ఆ పెండ ముద్ద వేసిండట. పెండ ముద్ద ఆ ఉంగరం మీద పడేటట్టు బావిలోకి వేసిండట వంగి. తర్వాత తన ఇట్లా భుజం మీద ఒక పంచ ఉంటుంది కదా, అది సన్నగా తాడులాగా వేసిండట. చిన్న చిన్నగా పీలకల్లాగా వేసి తాడులాగా కొనలు కట్టుకుంటూ తాడులాగా వేసి చివరికి ఒక రౌతు కట్టి మెల్లగా ఆ తాడును ఆ రౌతును బావిలకు దించి ఆ పేడ ముద్దలకు దించిండట. పేడ ముద్దలకు దించి ఈ తాడు కొన పైనున్న చెట్టు కట్టేసిండట. కట్టేసి ఏమన్నాడట భటులతోటి ప్రజలతోటి, మీరు ఇక్కడనే ఉంటారు, నేను ఇప్పుడు దిగలేదు, రేపు వచ్చి తీస్తా. ఎవ్వరు తీయకుండా భటులకు చెప్పిండట, ఎవరిని తీయనియకు, రాజుగారు ఏం చెప్పిండ్రు, నన్ను దిగొద్దని చెప్పిండు, నేను మిగతా వాళ్ళు ఎవరు దిగొద్దు ఇండ్లకని చెప్తున్నా, ఈ తాడు ఎవరు గుంజొద్దు, భటులే అక్కడ ఉండాలి, వాళ్ళ సాక్ష్యము వాళ్ళే కావాలి అని చెప్పేసి బీర్బల్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ ప్రజలు కూడా కొంతమంది వెళ్ళిపోయినారు, కొందరు ఉన్నారు. అయిపోయిన తర్వాత అక్కడ తెల్లవారింది. రాజుకు ఆశ్చర్యం, అరే ఎట్లా తీస్తాడు అని అనుకుంటున్నాడు. ఎవరు దిగకుండా వాళ్ళు ఉన్నారు అక్కడ, భటులు కూడా ఎవరేం తీయలేదు, రాజుగారి ఆజ్ఞ అంతే కదా. బీర్బలు అక్బరు ప్రజలు అందరూ అక్కడికి వచ్చారు. రాగానే ఆ చెట్టు కొమ్మకు కట్టిన తాడు మెల్లగా ఇప్పి పైకి లావట్టిండట. లావట్టంగానే అది వచ్చేసింది, తాడు వచ్చింది, తాడుతో పాటు పేడ ముద్ద వచ్చింది. పేడ ముద్ద కింద
ఉంగరం ఉన్నది. తీసి రాజుగారి చేతిలో పెట్టిండట. నిన్న పేడ ముద్ద మెత్తగా ఉంటుంది. పేడ ఆవు పెట్టినప్పుడు మెత్తగా ఉంటుంది. తెల్లవారేది గట్టిగా అయిపోతుంది, పిడకలాగా అయిపోతుంది. అది ఆ రౌతు అండ్లకు దిగేటట్టు వేసిండు. రౌతు గట్టి పడ్డది పేడల. కింద ఉన్న ఉంగరము గట్టి పడ్డది. ఉంగరము ఇరికింది, ఇటు రౌతు ఇరికింది పేడ ముద్దలకు. పైనుంచి తాడున్నది. మెల్లగా పైకి తీసి రాజుగారి చేతిలో పెట్టిండాడు. రాజుగారు అభినందించిండట. బీర్బల్, నువ్వు చాలా తెలివి కల్లోనివి. ఈ ఉంగరము అమ్మేసి ఇక్కడ అన్ని బాయిలు తోడించాడు. అంటే ఇక్కడ తాను ఏదో అట చెప్పిండు, తమాషాగా చెప్పిండు. అది బీర్బలు తీసి చూపించిండు. అది రాజుగారి ఉంగరం అంటే చాలా ఖరీదు ఉంటుంది, ఎన్నో బాయిలు తోడించవచ్చు దాంతో అనగానే అంతకన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చి రాజుగారు ఆ ఉంగరం పైసలు, తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ బీర్బల్కి ఇచ్చి, అంత బాయిలు తోడే వాళ్ళతోటి మంచిగా బాయిలు తోడిచ్చి ఆ నగర ప్రజలందరికీ నీటి కొరత లేకుండా చేసిండట. నగర ప్రజలందరూ సంతోషించిండట. కథ కంచికి మనం ఇంటికి.